ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మదనపల్లి ఘటనలో దర్యాప్తు ముమ్మరం. పోలీసుల అదుపులో ప్రస్తుత మాజీ ఆర్డీఓలు వైసీపీ పెద్దలకు సహకరించిన వారే చేశారని అనుమానం. పోలవరం తొలిదశ పూర్తికి త్వరలో 12,157 కోట్లు విడుదల. సానుకూలత వ్యక్తం చేసిన జలశక్తి శాఖ త్వరలో కేబినెట్ కు దస్త్రం పంపే అవకాశం. నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు 2 బిల్లులు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ. బీఏసీ భేటీకి హాజరు కాని వైసీపీ. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. రేపటి నుంచి మండలి కార్యకలాపాలు. ప్రజా సమస్యలపై నిలదీయాలని బీఆర్ఎస్ బీజేపీ నిర్ణయం. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపు. భద్రాచలం ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక. ఏజెన్సీ మండలాల్లో నిలిచిన రాకపోకలు. నేడు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు. పన్నుల వెసులుబాటుపై వేతన జీవుల ఆశలు. ట్రంప్పై కాల్పుల నిలువరింతలో సీక్రెట్ సర్వీసు వైఫల్యం. హౌస్ కమిటీ ఎదుట అంగీకారం. తీవ్రమైన భద్రతా లోపం జరిగిందన్న ఉన్నతాధికారి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన దస్త్రాలు తగలబడిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కుట్రతో కాల్చివేశారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని డీజీపీ చెప్పడం చూస్తే దుండగులు ఎంతకు తెగించారో అర్థమవుతోంది. గత ప్రభుత్వంలో అక్రమంగా భూములు కట్టబెట్టిన వ్యవహారంపై కూటమి సర్కారు విచారణకు సిద్ధం కావడంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని రెవెన్యూ సిబ్బందే ఈ దురాగతానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దస్త్రాల దగ్ధంపై 5 బృందాలతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణమే కనిపిస్తోంది. కీలక దస్త్రాలు ఉన్న కార్యాలయంలో 10 రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఆదివారం సెలవు దినమైన కార్యాలయ సిబ్బంది రాత్రి 10:30 వరకు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పైగా కార్యాలయం తగలబడి కీలకమైన భూదస్త్రాలకు సంబంధించిన ఫైల్స్, కంప్యూటర్లన్నీ బూడిదైనా ఆర్డీఓ కనీసం కలెక్టర్లకు, ఎస్పీకి సమాచారం ఇవ్వకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఎన్నికలకు ముందు ఆర్డీఓగా పనిచేసిన మురళి ఈ ప్రమాదానికి ముందు రోజు మదనపల్లెలో మకాం వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత ఆర్డీఓతోనూ ఆయన భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కార్యాలయ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. పూర్వ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాకు సంబంధించిన కీలక పత్రాలే అగ్ని ప్రమాదంలో తగలబడిపోయినట్లు సమాచారం. అసైన్డ్ భూములు, 22A జాబితాలోని భూములు, వివాదాస్పద భూములు, హైవే ప్రాజెక్టుల భూసేకరణ సంబంధిత దస్త్రాలు దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందింది. రెవెన్యూ, పోలీసు అధికారుల పాత్ర ఈ ఘటనలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్న తరువాతే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆధారాల సేకరణలోనూ జాప్యం చేశారు. ఈ ఘటనలో రెవెన్యూ, పోలీసు అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. సబ్ కలెక్టర్ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించడం, కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోవడం అనుమానాల్ని పెంచుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొత్తం 25 అంశాలకు చెందిన కీలక దస్త్రాలు కాలిపోయాయి. ముఖ్యంగా చుక్కల భూములు, నిషేధిత జాబితా భూములకు సంబంధించిన దస్త్రాలు ఉన్నాయి. గతంలో ఈ కార్యాలయంలో పనిచేసిన ఇప్పుడున్న అధికారులు, సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములకు సంబంధించిన అక్రమాల్లో తమ పాత్ర బయటపడకుండా ఉండేందుకు కొందరు అధికారులు కీలకమైన దస్త్రాల్ని రహస్యంగా అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే అగ్ని ప్రమాదం డ్రామా నడిపించారని తెలుస్తోంది. ముఖ్యంగా నోట్ ఫైల్స్ లాంటివి కనిపించకుండా చేసే కుట్రలో భాగంగానే కార్యాలయాన్ని తగలబెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భూ ఆక్రమణల్లో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. దీంతో అధికారుల్లో వణుకు మొదలైంది. ఈ వ్యవహారం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని దస్త్రాలు మాయం చేస్తున్నారని సమాచారం. వందలాది ఎకరాల్ని 22A జాబితా నుంచి తొలగించి వైకాపా నేతలకు కట్టబెట్టి భారీగానే ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అక్రమాలు బయటకొస్తాయనే భయంతోనే కీలక దస్త్రాల్ని మాయం చేసి అంతగా అవసరం లేనివి తగలబడేలా నాటకమాడారనే చర్చ
రెవెన్యూ వర్గాల్లో నడుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్ని ప్రమాదం చిత్తూరు జిల్లాలోనూ కలకలం రేపింది. పొరుగునే ఉన్న పుంగనూరు నియోజకవర్గం 2 ఏళ్ల కిందటి వరకు మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉంది. వైకాపా ప్రభుత్వం కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడంతో పుంగనూరు నియోజకవర్గంలోని 4 మండలాలు పలమనేరు డివిజన్లోకొచ్చాయి. మరో 2 మండలాలు చిత్తూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. ఇందులో రాగానిపల్లిలోని 982 ఎకరాల అనాధీనం భూమికి గతేడాది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు పట్టా ఇచ్చారు. వాటిని ఏపీ ఐఐసీకి విక్రయించి సొమ్ము చేసుకుందామనే ఆలోచనలకు కూటమి ప్రభుత్వం రాకతో తెరపడింది. ఈ నేపథ్యంలో పాత దస్త్రాలు ఇప్పటికీ మదనపల్లిలోనే ఉన్నాయా అని చిత్తూరు జిల్లాలో చర్చ మొదలైంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు. కొత్త జిల్లాలు డివిజన్లు ఏర్పాటైన తొలినాళ్లలోనే ఆయా దస్త్రాలు సంబంధిత రెవెన్యూ డివిజన్లకు చేరాయని క్షేత్రస్థాయి సిబ్బంది సమాధానమిచ్చారు. రాగానిపల్లి భూముల పాత రికార్డుల పరిశీలన ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మదనపల్లిలో కీలకమైన దస్త్రాలు దగ్ధమైన నేపథ్యంలో వాటి మూలాలు వెతికి పట్టుకునేందుకు 5 బృందాల్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నియమించారు. తహసీల్దార్ కార్యాలయాల నుంచి కొన్నాళ్లుగా దశల వారీగా ఈ దస్త్రాలు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరాయి. అయినప్పటికీ ఆయా ఫైళ్ల మూలాలు అక్కడ కూడా ఉంటాయి. 11 మండలాల పరిధిలో 2022 ఏప్రిల్ 4 నుంచి పంపిన దస్త్రాల మూలపత్రాల్ని వెతికి తీసేందుకు ఇప్పటికే ఈ బృందాలు తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. మదనపల్లి ఘటన తొలి రోజు విచారణపై జిల్లా కలెక్టర్, సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణపై అధికారుల్ని సీఎం ప్రశ్నించారు. చుట్టుపక్కల ప్రజలకు ఏవైనా సమాచారం ఉందా అని తెలుసుకోవాలని సూచించారు. ఉద్యోగుల నుంచి వివరాలు తీసుకోవాలన్న సీఎం 22A అసైన్డ్ ల్యాండ్స్ తో పాటు ఏ ఫైల్స్ దగ్ధమయ్యాయో చూడాలని ఆదేశించారు. పోలవరం తొలిదశ పనులను వేగంగా పూర్తి చేయడానికి 12,157 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతో చర్చల తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ అంశంపై సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తెలిపారు. పోలవరం తొలిదశ పనుల్ని వేగంగా పూర్తి చేయడానికి 12,157 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు జలశక్తి శాఖ సంసిద్ధమవుతోంది. తొలిదశలో 41.15 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనుల పూర్తికి 12,157 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం చేసిన విజ్ఞప్తికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మల నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తూ వినతి పత్రమిచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త దాని నిర్మాణాన్ని ప్రస్తుత గుత్తేదారు ద్వారానే కొనసాగించాలా, కొత్త వారితో చేపట్టాలా స్పష్టత ఇవ్వాలని కోరారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, సీఎం చంద్రబాబు సారథ్యంలో పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి రామానాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వైకాపా సర్కార్ వెనక్కి తీసుకుపోయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ వివరాలన్నీ జలశక్తి మంత్రికి చెప్పామన్నారు. వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ఎన్డీఏ హయాంలో పనులు వేగంగా సాగుతాయని మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ధీమా వ్యక్తం చేశారు. వీరంతా జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. కేంద్రం సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టుపై ముందుకు వెడతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను తప్పించుకోవడానికి ఢిల్లీ పారిపోయింది ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ అధినేత జగన్ కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. పర్యటనలో పరదాలు కట్టుకుని చెట్లు నరికించింది ఎవరని నిలదీశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు మోకాళ్లడ్డింది ఎవరని ప్రశ్నించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక అవమానకర స్థితికి వైసీపీని నడిపించేది ఎవరో ప్రజలకు సమాధానం ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు చర్చించిన తర్వాత సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల 2వ రోజు అయిన నేడు ప్రశ్నోత్తరాలు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు చర్చను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ, మండలి, బీఏసీలు నిర్ణయాలు తీసుకున్నాయి. బీఏసీ సమావేశాలకు వైసీపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్యానందితకు సంతాపం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానంపై ఎమ్మెల్యేలు చర్చ నిర్వహిస్తారు. తర్వాత శాసనసభ వాయిదా పడనుంది. తర్వాత సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో బడ్జెట్ సమావేశాల పనిదినాలు ఎజెండాను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసు శాఖ మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. వివిధ వర్గాలు ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో గన్ పార్క్, అసెంబ్లీ ప్రవేశ ద్వారాల వద్ద, అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వచ్చే నెల 2వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. హామీల అమలు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఇవాళ జరగనున్న పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అనారోగ్యం కారణంగా కేసీఆర్ గత 2 సమావేశాలకు హాజరు కాలేదు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలునే ప్రధానంగా సభలో ప్రస్తావించాలని ప్రధాన ప్రతిపక్షం భావిస్తోంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ తదితర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా పోరాడుతామని బీఆర్ఎస్ సభ్యులు చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావిస్తోంది. శాసనసభకు హాజరయ్యేందుకు ముందు బీజేపీ శాసనసభాపక్షం మరోసారి సమావేశం కానుంది. తొలుత ట్యాంక్ బండ్ పైన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు నివాళులు అర్పించనున్నారు. అక్కడ నుంచి పాదయాత్రగా గన్ పార్క్, అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులు అర్పించి సమావేశాలకు హాజరు కానున్నారు. 6 గ్యారెంటీలు, రుణమాఫీ అమలు నిబంధనలు, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని నిన్న సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సైతం ఆహ్వానం అందడం లేదనే అంశాన్ని ప్రస్తావించాలని నేతలు నిర్ణయించారు. హైదరాబాద్ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలు, అవసరమైన బడ్జెట్పై పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై భాగ్యనగరానికి అవసరమైన నిధులు, పనులపై చర్చిద్దామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి తెలిపారు. డెంగ్యూ కేసులు రాకుండా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, నీళ్లు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలను తరచూ తనిఖీ చేస్తూ సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు భరోసా ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. జోరు వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలంతో పాటు ధవళేశ్వరం వద్ద కూడా 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగటంతో మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులతో సమీక్షించిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటి మట్టం ఎంత పెరిగినా ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 10 గంటల వరకు నీటి మట్టం 50 అడుగులు దాటింది. 11,82,547 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ఉరకలెత్తుతోంది. వరద ముంచెత్తడంతో భద్రాచలంలో భక్తుల తలనీనాలు సమర్పించే కళ్యాణ కట్టను మూసేశారు. స్నానఘట్టాలు కింది భాగం, విద్యుత్ స్తంభాలు మునిగిపోయాయి. కాళేశ్వరం, ఇంద్రావతి వైపు నుంచి పేరూరు మీదుగా భద్రాచలం వైపు వరద పోటెత్తడంతో ప్రతి గంటకు నీటి మట్టం పెరుగుతోంది. గోదావరికి వరద పెరిగే కొద్దీ ముంపు ప్రాంతాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చర్ల మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రంతో 7 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. విలీన మండలాలతో భద్రాచలం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో పర్యటించిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట, విస్తా కాంప్లెక్స్, కరకట్ట స్లూయిజ్లను పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం, నీటి మట్టం వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం వరద బాధితులకు కనీస వసతులు ఏర్పాటు చేయలేదన్న అపవాదు ఎదుర్కొందని, ఈసారి అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ఇకనైనా వరదలు వచ్చినప్పుడు కాకుండా ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు మనకు ఉంటూనే ఉంటుంది. అందరూ కూడా మీరు ఎలాంటి ఉండి సమస్య మీ డిపార్ట్మెంట్దా, వాళ్ళ డిపార్ట్మెంట్దా, వీళ్ళ డిపార్ట్మెంట్ది కాదు, సమస్య ఏదైనా మన సమస్య మనమే సాల్వ్ చేసుకోవాలనే మైండ్లో పెట్టుకొని మీరందరూ కష్టపడి పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత అయినా కూడా మీరు 76 బెంచ్ మార్క్ పెట్టుకొని దానికి ప్రిపేర్ కాండి. ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయో వాటిని ఏం చేయాలో మీరు బిఫోర్ చేస్తే మనం ఫ్లడ్ వచ్చేటప్పుడు డిస్కషన్ చేయడం కాదు. 76 వస్తుంది అనుకోని మనం వెంటనే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. వరద సహాయక చర్యలు, విధుల్లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టు గండికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సిఫారసు చేశారు. వరద ఉధృతంగా వస్తున్న సమయంలో ప్రాజెక్టు గేట్లు తెరవకుండా ఇంజనీర్లు నిర్లక్ష్యం వహించినందువల్లే గండి పడిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఫలితంగా 16 గ్రామాలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. దాదాపు 200 ఎకరాల మేర ఇసుక మేటలు ఏర్పడటంతో పాటు నీటిపారుదల శాఖకు 30 కోట్ల వరకు నష్టం జరిగిందని గుర్తించారు. 90 ట్రాన్స్ఫార్మర్లు, 200 కరెంటు స్తంభాలు ధ్వంసమైనట్లు అంచనా వేశారు. ఇంత మొత్తంలో నష్టానికి క్షేత్రస్థాయి ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఇప్పటికే సదరు ఇంజనీర్లకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. తాజాగా వారిపై చర్యలకు కూడా సిఫార్సు చేసినట్లు సమాచారం. స్థానిక ఈఈ, డిఈఈ, ఏఈఈలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఎడతెరిపిలేని వర్షాలతో ఏలూరు జిల్లాలోని ఎర్రకాలువ ఉగ్రరూపు దాల్చింది. ఎర్రకాలువ జలాశయంలోకి కొండవాగుల నుంచి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడంతో ఎర్రకాలువ ఉధృతి పెరిగింది. తాడేపల్లిగూడెం మండలంలో 11,000 ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. 8,000 ఎకరాలు కేవలం ఎర్రకాలువ వరద ఉధృతి కారణంగానే ముంపు బారిన పడ్డాయి. ఎర్రకాలువ వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ముంపు బాధితులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో సదుపాయాలపై ఆరా తీశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వృద్ధ గౌతమి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. లంకాఫ్ ఠాణే లంకలో సారవంతమైన లంక భూములు కోతకు గురవుతున్నాయి. మునగ, వంగ, బెండ, బీర, దొండ వంటి కాయగూరల తోటలు ముంపునకు గురయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో పలు గ్రామాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. రాజానగరం మండలం నరేంద్రపురంలో ఎగువ నుంచి మరింత వరద పోటెత్తింది. వందలాది ఎకరాల్లో వరి నాట్లు వరద నీటిలో నానుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన 4 ఎకరాల స్థలాన్ని వైకాపా నాయకుడికి అక్రమంగా మ్యూటేషన్ చేసిన 3 రెవెన్యూ అధికారులను వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శివశంకర్ సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్, సర్వేయర్ ప్రవీణ్ కుమార్, వీఆర్ఓ గురవయ్యను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గోవిందయ్యపల్లికి చెందిన వైకాపా కార్యకర్త వెంకట సుబ్బయ్యకు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 4 ఎకరాల స్థలాన్ని మ్యూటేషన్ చేయించినట్లు రికార్డుల్లో నమోదైంది. వెంకట సుబ్బయ్య ఆ స్థలంపై బ్యాంకులో 10 లక్షల వరకు రుణం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఈటీవీ, ఈనాడు వెలుగులోకి తేవడంతో విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ 3 రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో నైట్ వాచ్మెన్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. నెయ్యి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించని గుత్తేదారుపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. తమిళనాడులోని దుండిగల్ నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను బ్లాక్ లిస్టులో పెడతామని నోటీసులు జారీ చేసింది. 8.5 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేలా టీటీడీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఆర్ సంస్థ ఇప్పటి వరకు 68,000 కిలోల నెయ్యిని సరఫరా చేసింది. ఏఆర్ సంస్థ నుంచి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించగా ఇతర నూనెలు కల్తీ చేసినట్లు తేలింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ప్రయోగశాలకు పంపి నాణ్యత పరిశీలించడంతో లోపాలు బయటపడినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని నెయ్యి సరఫరాదారులకు సూచించినా తీరు మారకపోవడంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు.
తెలంగాణలో వీధి కుక్కల బెడద నివారణకు అపెక్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. వీధి కుక్కల నియంత్రణ, కుక్క కాటు ఘటనలపై కమిటీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్లోని సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లూ క్రాస్ సొసైటీ ప్రతినిధి అమల అకినేని అభిప్రాయం తీసుకున్నారు. వీధి సునకాల ప్రవర్తనపై రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, స్లమ్ ఏరియా ఫెడరేషన్లు విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని దానకిషోర్ ఆదేశించారు. అన్ని స్థానిక సంస్థల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి కుక్కల కోసం ప్రయోగాత్మకంగా 2 షెల్టర్ హోంలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు అడ్డుకోవడంలో తమ ఏజెన్సీ విఫలమైందని అగ్రరాజ్య సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటల్ అంగీకరించారు. 1981లో నాటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కాల్చివేత తర్వాత ట్రంప్పై హత్యాయత్నం విషయంలో అత్యంత తీవ్రమైన భద్రతాపరమైన ఉల్లంఘన జరిగిందని తెలిపారు. సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యంత ఘోరమైన వైఫల్యమని ఆమె అభివర్ణించారు. కాల్పులకు కొంత సమయం ముందు ఒక అనుమానిత వ్యక్తి గురించి తమ ఏజెన్సీకి స్థానిక పోలీసుల నుంచి సమాచారం అందిందని అంగీకరించారు. అయితే వారు అది ఖచ్చితంగా ప్రమాదమని చెప్పలేదని, హెచ్చరించి ఉంటే ర్యాలీని సీక్రెట్ సర్వీస్ నిలిపివేసేదని కింబర్లీ పేర్కొన్నారు. అమెరికాలోని 2 ప్రధాన రాజకీయ పార్టీల చట్టసభ సభ్యులతో జరిగిన కాంగ్రెస్ విచారణకు సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ హాజరై సమాధానమిచ్చారు. నిందితుడు క్రూక్స్ కాల్పులు జరిపిన ఇంటి వద్ద భద్రతా సిబ్బంది ఎందుకు లేరని, డ్రోన్లతో ఎందుకు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించలేదని చట్టసభ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కింబర్లీకి రో ఖన్నా సూచించారు. చట్టసభ సభ్యులు వేసిన పలు ప్రశ్నలకు కింబర్లీ చీటల్ సమాధానాన్ని దాటవేశారు. వాటిపై విచారణ జరుగుతోందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. జూలై 13 నాటి భద్రతా లోపానికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని కింబర్లీ చీటల్ చెప్పినప్పటికీ తాను రాజీనామా చేయాలనుకుంటున్నట్లు మాత్రం చెప్పలేదు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాదని ఆమె వివరించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను ఎంపిక చేయాలనే వారి సంఖ్య డెమోక్రాటిక్ పార్టీలో క్రమంగా పెరుగుతోంది. అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకున్న అధ్యక్షుడు జో బైడెన్ ఆమె పేరునే ప్రతిపాదించగా ఇప్పటికే పలువురు డెమోక్రాట్లు ఆమెకు మద్దతు ప్రకటించారు. తాజాగా స్పీకర్ నాన్సీ పెలోసి కమలా హ్యారిస్ కు మద్దతు తెలిపారు. పార్టీని నడిపించేందుకు హ్యారిస్ చేస్తున్న ప్రయత్నానికి ఉత్సాహంగా మద్దతిస్తున్నట్లు పెలోసి చెప్పారు. కెంటకీ గవర్నర్ యాండీ బెషీర్ కూడా కమలా హ్యారిస్ కు మద్దతు తెలిపారు. సోమవారం మేరీలాండ్, మిచిగాన్, ఇల్లినాయ్స్ గవర్నర్లు సహా 700 మందికి పైగా ప్రతినిధులు కమలా హ్యారిస్ కు మద్దతు ప్రకటించారు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ నియమాల ప్రకారం 1976 మంది ప్రతినిధుల మద్దతు ఉంటే ఆ పార్టీ నుంచి అధ్యక్ష పదవి నామినేషన్ గెలవటానికి అర్హత సాధిస్తారు. మరోవైపు గత 3 ఏళ్లలో అధ్యక్షుడు బైడెన్ సాధించిన విజయాలు ఆధునిక చరిత్రలో సాటిలేనివని కమలా హ్యారిస్ కొనియాడారు. ఇప్పటికే 2 పర్యాయాలు పదవిలో పనిచేసిన చాలా మంది అధ్యక్షుల వారసత్వాన్ని బైడెన్ ఒక టర్మ్ లో అధిగమించారని వైట్ హౌస్ సౌత్ ల్యాండ్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు. డెమోక్రాట్ల మద్దతు సాధించి ట్రంప్ ను ఓడిస్తానని కమలా తెలిపారు. ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 24 గంటల్లోనే $81 మిలియన్ విరాళాలు సేకరించి కమలా హ్యారిస్ రికార్డు సాధించారు. ఈ విషయాన్ని ఆమె ప్రచార ప్రతినిధి కెవిన్ మునోస్ వెల్లడించారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం సాకారం దిశగా అడుగులేస్తున్న మోదీ సర్కార్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై లోక్సభ, రాజ్యసభల్లో చెరో 20 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో రైల్వేలు, విద్య, ఆరోగ్యం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు తదితర అంశాలను ప్రత్యేకంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ పార్టీల ఎంపీలతో కూడిన సభా వ్యవహారాల కమిటీ సోమవారం సమావేశమై ఈ మేరకు అజెండాను ఖరారు చేసింది. నీట్ యూజీపై సుప్రీంకోర్టులో విచారణ నేడు కొనసాగనుంది. నీట్ యూజీ 2024 పరీక్షా పత్రం లీకేజ్, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా నీట్ యూజీ పరీక్షలో వచ్చిన ఒక ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒక్కదానికే వేశారంటూ పిటిషనర్లు వాదించారు. దానికి మార్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా మెరిట్ లిస్టు మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సదరు ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన 3 నిపుణులను ఏర్పాటు చేయాలని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఆ ప్రశ్నకు జవాబు ఏమిటో చెప్పాలని సూచించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.